ఐ విల్ స్లైట్లీ డీవియేట్ ఫ్రమ్ ద స్పీచ్ అధ్యక్ష. ఎంతో మంది ప్రతిపక్షం వాళ్ళు చేసే ఒక తప్పటి ప్రచారం వలన ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారు అధ్యక్ష. దానికి సమాధానము, ముఖ్యమైన సమాధానం ఇది అధ్యక్ష. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61% ఉండగా మా ప్రభుత్వం దాన్ని 4% కంటే తక్కువగా తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది. నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత మరియు తత్వవేత్త అయిన జాన్ రస్కిన్ మాటల అధ్యక్ష, నైపుణ్యం అనేది ఏకీకృత శక్తితో కూడిన అనుభవము, బుద్ధి మరియు ఆసక్తుల సమ్మేళనం. పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు మన రాష్ట్ర యువతను సంబంధిత నైపుణ్యాలతో శక్తివంతం చేయడానికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉంది. పటిష్టమైన పరిశ్రమ భాగస్వామ్యాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు మా ప్రభుత్వం కల్పించగలిగింది. విభిన్న నైపుణ్య అవసరాలను తీర్చడం కోసం నైపుణ్య విశ్వవిద్యాలయము, కళాశాలలు మరియు హబ్లతో కూడిన క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్బులు మరియు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించడం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1,06,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95% మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష. చాలా లో ప్రొఫైల్ చేశాం అధ్యక్ష. స్కిల్లింగ్ సంబంధించి వాళ్ళు చూస్తే స్కిల్లింగ్ చాలా గొప్ప హై ప్రొఫైల్ చేసి ఎన్నో ఇబ్బందులు, కేసులు అవన్నీ ఎదుర్కొన్నారు అధ్యక్ష. వెరీ లో ప్రొఫైల్ చేసినా కూడా 1,06,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95% మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, వర్చువల్ ల్యాబ్లు మరియు క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో కియా మోటార్స్, మారుతి, టొయోటా, ఇసుజు, హిటాచి, శాంసంగ్ మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలు మరియు యంత్ర పరికరాలతో ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. మూడవది అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల అధ్యక్ష, ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలను సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. అంబేద్కర్ అధ్యక్ష, అంబేద్కర్ గారు అందరికీ ఎవరు చెప్పాల్సిన ఇంట్రొడక్షన్ అవసరం లేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 125 అడుగుల స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే దానికి ఒక కారణము అధ్యక్ష, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష 200 డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అధ్యక్ష. ఎప్పుడు 1927లో అధ్యక్ష, అప్పటికి బహుశా భారతదేశం నుంచి బయట వేరే దేశాలకు పోయి చదవడం అనేదే చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న కుటుంబం నుంచి, దళిత కుటుంబం నుంచి వచ్చి కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో, అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో 2 చోట్ల అధ్యక్ష, 2 చోట్ల పిహెచ్డి డిగ్రీ పొందారు అధ్యక్ష. 2 చోట్ల కూడా 1927లో కొలంబియా యూనివర్సిటీ, 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఎంత కష్టపడి చదివి అక్కడికి వెళ్లి ఆ తర్వాత అక్కడున్న పద్ధతులు, విధానాలు ఇవన్నీ కూడా తను గమనించి ఆ తర్వాత వాపసు వచ్చిన తర్వాత గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ అధ్యక్ష. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం రచయిత, మరి అంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చిన తర్వాత అందుకనే బాబాసాహెబ్ అధ్యక్ష రెస్పెక్టెడ్ ఫాదర్ అని చెప్పి ఈరోజు మనం పిలుచుకుంటా ఉన్నాం అధ్యక్ష. జనాభాలో సగం మంది సంక్షేమం మరియు సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు.
మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం. దీని కింద 43,61,000 మంది మహిళా మహారాణులకు 26,067 కోట్ల రూపాయలు అందించాం. ఈ పథకం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 87.8% ఉండగా 2023 సంవత్సరానికి నాటికి 98.73%కు పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 46.88% ఉండగా సంవత్సరం నాటికి 79.69కి పెరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, అవుట్కమ్ అధ్యక్ష, ఈ పథకం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. ఎంత గొప్ప సంఖ్యత చూడండి అధ్యక్ష, 83 లక్షల మంది విద్యార్థులకు. ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 87.85% ఉండగా 2023 సంవత్సరం నాటికి 98.73%కు పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 46.88% ఉండగా 2023 సంవత్సరం నాటికి 79.69కి పెరిగింది. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ 11, 2019 సంవత్సరం నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. 2019 సంవత్సరం నుండి 7,98,000 స్వయం సహాయక సంఘాల్లోని 78,94,000 మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయాంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియాశీలం చేయడానికి మహిళా మహారాణులకు 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఫలితంగా 18.36%గా ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన 0.17%కి చేరాయి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి 14,129 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. జగనన్న పాల వెల్లువ పథకం కింద 3,60,000 మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 2,697 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్ను, దిశ పెట్రోల్ వాహనాలను మరియు 26 దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాము. 1 కోటికి పైగా వినియోగదారులు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, కొన్ని ఉదాహరణలు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు ఎంత ప్రాధాన్యతనిచ్చింది మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు మహిళా మహారాణులను అంటున్నాం అధ్యక్ష. మీరు పర్మిషన్ ఇస్తే 2-3 ఉదాహరణలు అధ్యక్ష. ఆ ఉదాహరణల ద్వారా ఈ సభ ద్వారా రాష్ట్రానికంతా కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లుందని అధ్యక్ష. అధ్యక్ష, తన పేరు అధ్యక్ష వడ్డే రాజేశ్వరి, జి ఎర్రగుడి గ్రామం అధ్యక్ష, తుగ్గలి మండలము, కర్నూలు జిల్లా. ఇక్కడే శాసనసభ్యురాలు ఉన్నారు అధ్యక్ష, శ్రీదేవి గారు. తన భర్త పేరు శ్రీనివాసులు అధ్యక్ష. గౌండా పనిచేసేవాళ్ళు, మేస్త్రి పనిచేసేవాళ్ళు. తను కూలికి వెళ్లేది. అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా, అపాయం ద్వారా భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష. ఉండేది ఎకరన్నర పొలం అధ్యక్ష. అక్కడ అధ్యక్ష మా డోను, పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. ఎటువంటి నీటి సౌకర్యం లేని ప్రాంతము. ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల ప్రాజెక్టు కింద నీళ్లు రావడం వలన కొన్ని గ్రామాలకు మాకు మొట్టమొదటిసారిగా నీళ్లు అనేది అందినాయి అధ్యక్ష. అయితే ఆ ఎకరన్నర పొలము కంది, వేరుశనగ ఇటువంటివే అధ్యక్ష వేసేది. అయితే ఇవన్నీ
పంట కూడా అధ్యక్ష సంవత్సరము మొత్తం కూడా కష్టపడి పనిచేస్తే వస్తే 15,000 రూపాయలు, లేకుంటే అది కూడా లేదు అధ్యక్ష. ఈ పరిస్థితిలో తను భర్త చూస్తే వెన్నెముక దెబ్బతిని పనికి పోలేకుంటున్నాడు. ఒక పెద్ద కొడుకు చూస్తే కార్తీక్ అని 10వ తరగతి, చిన్న కొడుకు చూస్తే నవీన్ అని 8వ తరగతి. ఏం చేయాలి అసలు జీవితంలో అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో మన ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వలన అధ్యక్ష పొదుపు సంఘంలో లింకేజ్ ద్వారా ఒక 80,000 రూపాయలు లబ్ధి పొంది, అదేవిధంగా పొదుపు సంఘం నుంచి 50,000 రుణం తీసుకొని తను పొట్టేళ్లు కొనుక్కుంది అధ్యక్ష. పొట్టేళ్లు అంటే మన షీప్ అధ్యక్ష. కొనుక్కొని ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద అధ్యక్ష 20,400 రూపాయలు సొమ్ము మాఫీ అయ్యి, ఆ తర్వాత చేయూత కింద 18,750 రూపాయలు ఏదైతే వస్తుందో ఆ డబ్బులు కూడా వాడుకొని మరీ 4 పొట్టేళ్లు కొనుక్కొని ఈరోజు ఆ పొట్టేళ్లతో పాటు జీవనం చేసుకుంటూ తను చెప్పే మాటలు అధ్యక్ష, కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అంటా ఉంది అధ్యక్ష.